హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగే సతాయిస్తారా? పెద్ద పిల్లలేమో మనం తినిపిస్తే గానీ తినరు, చిన్న పిల్లలేమో వాళ్ళంతట వాళ్ళు ఎంత నీట్ గా తినేస్తారో వీడియోలో చూడండి మీరు కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక మావాడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో కనుక్కుందాం పదండి. ఎందుకు ఏడుస్తున్నావు రిషి? ఏమైంది? నీ అన్నం అయిపోవట్లేదా? ఎందుకు అవ్వట్లేదు? చెల్లిది అయిపోయిందిగా. విక్కీ నీ అన్నం అయిపోయిందా? నీది ఎలా అయిపోయింది మమ్మీ? ఎలా అయిపోయింది? అలా తింటే అయిపోయిందా? రిషి నీదెందుకు అవ్వట్లేదురా? నీది అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు చెప్పు. ఏడవకుండా చెప్పు. అవ్వట్లేదా? తింటే అవుతుంది బేట, ఏడిస్తే అవ్వదు కదా. చెల్లి చూడు ఎట్లా మెతుకులు లేకుండా తింటుంది. వెరీ గుడ్ గర్ల్. చెల్లి చూడ వెరీ గుడ్. ఎలా ఉంది విక్కీ? సూపర్ ఉందా? రిషి నువ్వు తినకుండా ఏడుస్తున్నావు, అందుకే నీది అవ్వట్లేదు. చెల్లి ఏడవకుండా తింటుంది, అందుకే చెల్లిది అయిపోయింది. నువ్వు కూడా ఇప్పుడు ఏడవకుండా తొందర కంప్లీట్ చేసినావు అనుకో, మనం కిందికి వెళ్ళేసి ఆడేసి వద్దాం, క్రికెట్ ఆడుకుందాం ఇద్దరం. ఎందుకు వద్దు? అయిపోవట్లేదా? తింటే అవుతుంది బేట, తిను. ఏం చేస్తున్నావు? విక్కీ సింక్ లో పడేసి వచ్చి వాటర్ తాగుతున్నావా? గుడ్ గర్ల్. నీ అన్నం కంప్లీట్ అవ్వకపోతే నిన్ను కిందికి తీసుకెళ్లి క్రికెట్ ఆడిపియను. కొంచెం కూడా వద్దా? ఎందుకు వద్దు? ఆకలి వేయట్లేదా? అలా మారం చేస్తే ఎట్లా బెట్టా? తినిపియనా నేను? కళ్ళు తుడుచుకో బంగారం, 2 కళ్ళు. నేను తినిపిస్తేనే తింటావా? పెద్ద అబ్బాయికి ఏమో గారాబం ఎక్కువ, మనం తినిపిస్తే గానీ తినడు. చిన్న పిల్లలేమో వాళ్ళంతటా వాళ్ళే తినేస్తారు. మీ ఇంట్లో కూడా 2 పిల్లలు ఉన్నప్పుడు ఇలాగే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారా? అండ్ మీరు కూడా ఇలాగే సఫర్ అవుతున్నట్టే నాలాంటి తల్లులు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? మా పిల్లలైతే ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి అన్నం అయితే తినేశారు. ఇక వాడు అడిగినట్టు వాడిని క్రికెట్ ఆడేయడానికి అయితే తీసుకెళ్ళాలి. క్రికెట్ ఆడడానికి రెడీ అయిపోయారు ఇద్దరిగా. అన్నం తినడానికి అయితే ముందుకు రాలేదు, కానీ ఆడుకోవడానికి మాత్రం ముందుకు వచ్చాడు. కొడుతుంది కాబట్ట ఎండలో ఎట్లా ఆడతాం రా? కాసేపు ఆగి వెళ్ళి కింద నీడొచ్చినప్పుడు ఆడుకుందాం. నీడొచ్చినప్పుడు వెళ్ళి ఆడుకుందాం. విక్కీ ఫ్రెండ్స్, ఇప్పుడు ఆడుకోవడానికి కనుక తీసుకెళ్ళకపోతే నన్ను చంపేటట్టే ఉన్నారు. మేము వెళ్ళి ఆడుకుంటాము, మీరు మాత్రం మన ఛానల్ మీద కన్నేసి ఉంచండి. మేము అక్కడే ఆడుకోవాలి, అదిగో కనిపించే ప్లేస్ లో రూమ్ ముందు. కానీ అక్కడ ఎండ కొడుతుందిరా అంటే మా అబ్బాయి మీ మాట వినట్లేడు. ఎండ కొడుతుందని వెళ్ళి మా అబ్బాయికి చెప్తా, ఏమంటాడో చూద్దాం. ఈవినింగ్ ఆడుకుందాం అని చెప్తా. నీడైతే వచ్చేసింది, ఇప్పుడైతే వెళ్ళి ఆడుకుంటాం. వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఆడుకోవడానికి.